మనం ఆకుకూర జొన్నల కిచిడి చేస్తున్నాం. సో దానికోసం కావాల్సిన పదార్థాలన్నీ పెట్టుకున్నాను. జొన్నలు ఆల్రెడీ ఒక 3 గంటలు నానబెట్టి పెట్టుకున్నాను. అలాగే పెసర్లు కూడా ఒక 3-4 గంటలు నానబెట్టేసుకోవాలి. పుదీనా, పెరుగు, మెంతికూర, పాలకూర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు, మిరియాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, సోయా కూర, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి మనకి కావాలి. సో ఫస్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఏంటి అంటే కుక్కర్లో నానబెట్టుకున్న జొన్నలు అలాగే నానబెట్టుకున్న పెసర్లు ఇందులో వేసేయాలి. ఇప్పుడు జొన్నలు పెసర్లు మునిగేంత నీళ్లు పోసుకొని ఇందులో ఇంకేం వేయట్లేదు, పెసర్లు జొన్నలు వేసేసి మూత పెట్టేసి ఒక 5 విజిల్లు రానివ్వాలి. స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టేయడమే. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొన్ని మిరియాలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కాస్త అల్లం, వీటిని ఒకసారి మనం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాం. ఇందులో కొద్దిగా నూనె వేసుకుందాం. గిన్నె వేడెక్కే లోపల మనం పాలకూరని, మెంతికూరని కట్ చేసుకుందాం. పాలకూరని కచ్చాపచ్చాగా కట్ చేసుకోవచ్చు. ఇందులో పాలకూర అయినా తోటకూర అయినా మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. మెంతికూర వేస్తే చాలా బాగుంటుంది కాంబినేషన్. పాలకూర, మెంతికూర కట్ చేసుకున్నాం. గిన్నె కూడా వేడెక్కింది. ఇప్పుడు ఇందులో మనం ఎండుమిరపకాయలు వేస్తున్నాం. ఎండుమిరపకాయలు మంచి కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఎండుమిరపకాయలకి మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక 2 పక్కన పెట్టాను గార్నిష్ కోసం. అలాగే కరివేపాకు, అలాగే ఉల్లిపాయలు వేస్తాను. ఎండుమిరపకాయలు ఇలా నల్లగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. అప్పుడే ఆ ఫ్లేవర్ అంతా ఆయిల్కి పడుతుంది. మిక్సీ పట్టుకున్న మిరియాలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర ఇందులో వేసేయాలి. నూనెలో మంచిగా వేగాలన్నమాట. ఇప్పుడు ఇందులో పాలకూర, మెంతికూర వేసేయాలి. అలాగే కాస్త పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి. చిన్న స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేస్తున్నాం. కుక్కర్ని పెద్ద స్టవ్ మీదకి పెట్టేసుకుందాం. విజిల్ వచ్చేస్తుంది. పుదీనా, కొత్తిమీర. సోయా కూరలో ఎక్కువ ఫ్లేవర్ ఉంటుంది, కొంచెం వేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ వేసామనుకోండి ఇదే డామినేట్ చేస్తుంది. ఇప్పుడు ఇదంతా బాగా మగ్గాలి. ఇది మగ్గడానికి ఒక 5 నిమిషాలు పడుతుంది. ఈలోపు కుక్కర్ విజిల్ కూడా వచ్చేసింది. వచ్చిన తర్వాత ఏం చేయాలో చెప్తాను.
కుక్కర్ విజిల్ వచ్చేసిందండి. ప్రెషర్ పోయే లోపల మనం సింపుల్గా ఒక చట్నీ చేసేద్దాం. సో ఇప్పుడు మనం చాలా సింపుల్ చట్నీ చేస్తున్నాం. అన్ని పచ్చివే వేస్తున్నాం. ఇందులో ఉల్లిపాయలు, 2 టమాటాలు, కొద్దిగా బెల్లం, అలాగే చింతపండు, ఉప్పు వేసి ఒక్కసారి మిక్సీ పట్టుకొని కొంచెం నీళ్ళు వేద్దాం. తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసి మిక్సీ పడదాం. మిక్సీ పట్టేసాం కదా. అలాగే ఇక్కడ ఒక గిన్నె పెట్టాను. సింపుల్ తాలింపు చేస్తున్నాం. చూడండి, పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను తాలింపులో. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, కరివేపాకు, పసుపు. తాలింపు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు పచ్చడిని తాలింపులో వేసేసుకోవడం. ఇలా కచ్చా పచ్చాగానే మిక్సీ పట్టుకోవాలి. మీరు రోల్లో వేసి దంచుకున్నా కూడా బాగుంటుందండి. ఇది రెగ్యులర్ రైస్తో కూడా చాలా బాగుంటుంది. ఉట్టి చపాతీతో కూడా ఈ పచ్చడి సూపర్ ఉంటుంది. బా, కమ్మగా అంటే కమ్మగా ఉంటుంది. ఆకుకూరలు బాగా వేగాయి. పాలకూర, మెంతికూర అవన్నీ ఇందులో పెరిగేసేసుకోండి. కుక్కర్లో ప్రెషర్ పోయింది. ఇలా జొన్నలు, పెసర్లు మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీన్ని వేసి కాస్త దగ్గరగా వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. అంతే. ఇది ఉడకడానికి మనకు ఒక 5-6 నిమిషాలు పడుతుంది. ఈలోపు ఇక్కడ ఉన్న సందడంతా తీసేసి ఓన్లీ ఫైనల్ ప్లేట్ ఒకటి పెట్టుకున్నాం. ఆకుకూర జొన్నల కిచిడి రెడీ అయిపోయింది. భలే కమ్మగా ఉంటుందండి. సింపుల్ రెసిపీ. మీరు ఒకసారి ట్రై చేస్తేనే మీకు టేస్ట్ తెలుస్తుంది. బౌల్లోకి తీసేసుకుందాం. పైనుండి జస్ట్ ఎండుమిరపకాయతో ఇలా గార్నిష్. అలాగే తయారు చేసుకున్న పచ్చడి. రెండిటి కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా హెల్దీ. డెఫినెట్గా మీరు ట్రై చేయాల్సిందే. మరొకసారి రీక్యాప్ చూసేయండి. ఆకుకూర జొన్నల కిచిడి తయారీ విధానం. ముందుగా నానబెట్టుకున్న జొన్నలు, నానబెట్టుకున్న పెసర్లు కుక్కర్లో వేసి తగినన్ని నీళ్లు పోసి 5 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో పచ్చిమిర్చి, మిరియాలు, జీలకర్ర, అల్లం వేసి మిక్సీ పట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో నూనె వేసి ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు, మిక్సీ పట్టుకున్న పొడి వేసి బాగా కలిపి కట్ చేసుకున్న పాలకూర,
మెంతి కూర, పసుపు వేసి పుదీనా, కొత్తిమీర, సోయా కూర వేసి మగ్గించుకున్న తర్వాత పెరుగు కూడా వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చడి కోసం మిక్సీ జార్లో ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, బెల్లం, చింతపండు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని పాన్ లో నూనె వేడి చేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు, పసుపు వేసి తాలింపు చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న టమాటాలు, ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసి కలుపుకుంటే పచ్చడి రెడీ అవుతుంది. ఈ లోపల కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేస్తాయి కదా. కుక్కర్ లో ఉన్న ప్రెషర్ తీసేసి ఆకుకూర మిశ్రమంలో మనం ఉడికించి పెట్టుకున్న జొన్నలు, పెసర్లు కూడా వేసి బాగా కలుపుకొని ఒక ఉడుకు వచ్చిందంటే బౌల్లోకి తీసేసుకుంటే ఆకుకూర జొన్నల కిచిడి రెడీ అవుతుంది.